నేను రాసిన సాంగ్సు 20 సాంగ్స్ రాస్తే 20 సాంగ్స్‌లో ఒక 3 సాంగ్స్‌కి రీచ్ వచ్చింది గానీ, మిగతా సాంగ్స్‌కి రీచ్ రాలేదు. ఆ 3 సాంగ్స్ కూడా మీరు ఆల్రెడీ వినుంటారు. 'నీ ఆలయ గడప దాటి నీ దర్శనం కోసం వస్తూ ఉంటే గోవింద గోవింద' ఆ సాంగ్ ఒకటి. ఇంకొకటొచ్చేసి 'వేల్ వేల్ అంటే ఊగిపోతాడయ్యా పళనిమలై వాసుడంటే పొంగిపోతాడయ్యా' ఆ సాంగ్ ఒకటి. ఇంకొకటి 'హరోం హరోం నీకు హరోం హరోం' ఆ సాంగు. ఈ 3 సాంగ్సు బాగా రీచొచ్చింది. బాగా రీచ్ అంటే నా ఛానెల్ మానిటైజ్ అయ్యేంత వచ్చింది రీచ్. అంతకు మించి ఎక్కువ ఏమి రాలేదు. సో, మిగతా 17 సాంగ్స్ ఉన్నాయి గదా! ఆ 17 సాంగ్స్‌కి అసలకి రీచ్ రావట్లేదు. 150, 200 మ్యాక్స్ అంటే ఆ 3 సాంగ్స్ కాకుండా మ్యాక్స్ మిగతా వీడియోస్‌కొచ్చింది ఒక 3000 వ్యూస్ వచ్చుంటాయి హైయెస్ట్ వ్యూస్. సో, అదెందుకొస్తుందనేది నాకైతే తెలియట్లేదు. మీ దాకా వీడియోస్ వస్తున్నాయి అంటే, ఆ వీడియో ఓపెన్ జేసి, దాని కింద కామెంట్ అన్నా పెట్టండి. లైక్ అన్నా చేయండి మీరు సాంగ్ వింటే. ఎందుకంటే, లైక్ చేస్తే సాంగ్ బాగుందని జెప్పేసి వేరే వాళ్ళకి పుషింగ్ జరుగుతది యూట్యూబ్ నుంచి. సో, అదొక్క హెల్ప్ చేయండి. ఒకసారైతే నా సాంగ్స్ వినండి. మీ అందరికీ తెలుసు కదా! 'నీ ఆలయ గడప దాటి నీ దర్శనం కోసం వస్తూ ఉంటే' సాంగు చాలామంది దాన్ని రీల్స్ చేశారు. రీల్స్ చేశారు గానీ, రీల్స్‌కొచ్చినంత హైపు ఒరిజినల్ సాంగ్‌కి రావట్లేదు. ఒకసారి వినండి. వెళ్లి ఛానెల్‌కెళ్ళి సెర్చ్‌లో లియాన్ సియాన్ అని టైప్ చేయండి. LEEANSEEAN సెర్చ్ చేస్తే నా ఛానెల్ వస్తుంది. సో, ఆ ఛానెల్‌లో అన్ని సాంగ్స్ ఉన్నాయి. టైం చూసుకొని వినండి. విని ఆహ్, ఎలా ఉంది సాంగ్ అని మీ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ రూపంలో చెప్పండి. సో, ఇది నాకు చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఫ్యూచర్‌లో నేనేదైనా సాంగ్స్ రాయాలంటే నన్ను కొంచెం మోటివేట్ చేసినట్టుంటది. మీ లైక్ అండ్ మీ షేర్స్, మీ కామెంట్స్. సో, ఇది చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వీలైతే ఛానెల్‌లోకెళ్ళి చూడండి. థాంక్ యూ సో మచ్.